చట్టాలు న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై ఆయన స్పందించారు. కాంగ్రెస్ భాజపా ఉమ్మడి నాటకంలో భాగంగానే కేసీఆర్కి నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించే చర్యగా పేర్కొన్నారు. ప్రజాపాలన కాస్త కమిషన్ల పాలనగా మారిందని విమర్శించారు. తమకు ఎన్ని నోటీసులు ఇచ్చినా అవన్నీ దూది పింజల్లా ఎగిరిపోతాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాపాలన కాస్త ఈరోజు పర్సెంటేజ్ల పాలనగా మారిపోయింది. ఇది వాస్తవం. 20%, 30% అనేది మేం చేస్తున్న ఆరోపణ కాదు. ఇవాళ స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్తున్న మాట, ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లోనే ధర్నా చేసే దుస్థితి వచ్చిన మాట వాస్తవం. ఇది కాంగ్రెస్ బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో, ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు.